అంటే రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు కదా. అవును. మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి కానీ, గమనించినవి కానీ, మీకు గుర్తుండిపోయే మూమెంట్స్ కానీ ఏమైనా షేర్ చేసుకుంటారు? చాలా అంటే లొకేషన్లో మాత్రం చాలా అందరితో బాగా మంచిగా మాట్లాడతాడు. చాలా హ్యాపీగా జోవియల్గా ఉంటాడు ఆయన. అంటే మర్చిపోలేని మెమరీ ఏదైనా ఇన్సిడెంట్? మర్చిపోలేని మెమరీ అంటే అంటే అలాంటిది ఏం లేదు కానీ, అంటే లొకేషన్లో ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఆయన క్యారెక్టర్ మీద ఆయన బిజీగా ఉంటాడు. మనం ఒకరిని ఎప్పుడు డిస్టర్బ్ చేయము ఒకరినొకరు. మన పనిలో మనం బిజీ ఉంటాం. యాక్టింగ్ చేసేటప్పుడు అంటావా అప్పుడు టైం ఏముంటుంది, హలో హాయ్ హలో అన్న అంతే. అంతకంటే ఎక్కువ టైం అయితే దొరకదు, మ్యాక్సిమం దొరకదు. ఇక ఆయన ప్యాకప్ కాగానే ఇమ్మీడియట్ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా మీకు బాగా క్లోజ్ ఉన్న దర్శకుల పేర్లన్నీ ఒకసారి చెప్పండి. సురేందర్ రెడ్డి గారు కాకుండా ఇండస్ట్రీలో దర్శకులు కానీ, హీరోలు కానీ, నిర్మాత కానీ, వీళ్ళందరూ నాకు బాగా పరిచయం అని చెప్పగలిగిన పేర్లు ఒకసారి చెప్పండి. సురేందర్ రెడ్డి గారు పరిచయమే, చంద్ర సిద్ధార్థ గారు పరిచయమే, చంద్రశేఖర్ రియలిటీ సార్ పరిచయం. ఇప్పుడు ఆయన సార్ ప్రాజెక్ట్ చేయట్లేరు. అలాగే రక్ష గారు, తేజ గారి మూవీలో కూడా అంత పరిచయం లేదు కానీ తేజ గారి మూవీలో కూడా చేసినాను, చిన్న క్యారెక్టర్ చేసిన, నేనే రాజు నేనే మంత్రి. ఈ రోల్ అంటే వర్క్ చేసిన కానీ అంత క్లోజ్గా మనతో నేను మూవ్ కాలేకపోయినా. తేజ గారిని మళ్ళీ కలిసే ప్రయత్నం చేశారా? తేజ గారే ఒకసారి ఫోన్ చేశారు. ఏది మన ఎవరు ఇప్పుడు రానా వాళ్ళ బ్రదర్ మూవీ అహింస మూవీ అప్పుడు నాకు కాల్ చేసిండు. మా ఆయనది కూడా క్యారెక్టర్ కూడా బాగుంది చెయ్యి అది అన్నాడు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏమైందో డ్రాప్ అయిపోయింది. స్క్రిప్ట్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మళ్ళీ అందుకని మళ్ళీ ఇలా చేతుల దాకా వచ్చిన అవకాశాలు పోతుంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అరే ఏంది నేనేమో తప్పు చేసినా, లేకపోతే నేనేమో తప్పు మాట్లాడినా, మనం ఏమైనా యాటిట్యూడ్ నుంచి అలాంటిది అస్సలు ఉండదు నాకు. అందరితో కలుసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కాదు ప్రశాంత్ గారు, నాకు డౌట్. మీ ప్లేట్ నిండా ఆల్రెడీ భోజనం ఉంది, మీ కడుపు నిండిపోయి ఉంది. అంటే ఈరోజు కొత్తగా ఈ ఫీల్డ్లో నిరూపించుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్న మీకు ఎందుకు ఈ పిచ్చి సినిమా అంటే ఇంత పిచ్చి దేనికి? అంతే, అదే కదా. అంటే ఎలా మొదలైంది అసలు? స్కూల్ టైమింగ్ నుండి నాకు, అంటే స్కూల్ టైమింగ్లో ఫేర్వెల్ పార్టీస్, యాన్యువల్ డే ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కూడా నేను యాక్ట్ చేసిన, డ్యాన్స్లు చేయడం కానీ, యాక్టింగ్ చేయడం కానీ అప్పటి నుండే ఉంది. కాకపోతే కొన్ని మధ్యలో కొంచెం ట్రాక్ వేరే రూట్లోకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఎట్లయినా సినిమాలు చేయాలని చెప్పి అంటే చేయాలని నేను అనుకోలేదు, చేయాలని మనసులో ఉంది. కానీ ఒక డైరెక్టర్ నన్ను క్యాచ్ చేసిండు, దానివల్ల అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది అలాగే ఉండిపోయింది మైండ్. అది అలాగే ఉంది. అరే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా, చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఆ ప్రాజెక్టు కూడా దెబ్బ పడింది. అంటే ఇది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు డైరెక్టర్స్ అనేవాళ్ళు ఎట్లుంటారు, మీరు అన్నారు కదా ఇందాక, ఇండస్ట్రీలో మ్యాక్సిమం చీటింగే ఉంటుంది కదా అని. లిటరల్లీ నాకు జరిగింది అదే. నన్ను ప్రొడ్యూస్ చేయమనిలే ఫస్ట్, నన్ను ఏది నువ్వు రాబోయి నాకు యాక్టింగ్ రాదన్నా అని కూడా చెప్పినా నేను. నాకు రాదు, యాక్టింగ్ రాదు, నేను యాక్టింగ్ నేనేం చేయడం మీద అనే సందర్భాలు ఉన్నాయి. నువ్వు నువ్వు అసలు ప్రొడ్యూసర్ రెడీ ఉన్నాడు, అది ఇది మాటలు చెప్పి అట్లా ఎంటర్ కావాల్సి వచ్చింది నేను. అట్లా ఎంటర్ అయిన తర్వాత ఏముంది, లాస్ట్ మూమెంట్లో ప్రొడ్యూసర్ డ్రాప్ అయిపోయిండు, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం నువ్వు ఫస్ట్ స్కెడ్యూల్కి డబ్బులు పెట్టు, అదేది. పైగా ఎలాగో మీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా, అది తప్పదు కదా. నేను కూడా వర్క్ చేసిన, ఇన్ని రోజులు మనం కష్టపడ్డాము, రోజు తిరుగుతున్నాం, మన పని పాటలు అన్నీ మానేసుకొని ఏమవుతుంది చూద్దాంలే అన్నట్టుగా. అదే అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, నీకు ఆ డైరెక్టర్ మాట్లాడే మాటలు అంటే అందరు నన్ను ఎవరైతే అట్లా చేసారో వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు చూసి వాళ్ళు తెలుసుకోవాలి లెసన్. అంటే అట్లా మాట్లాడి నువ్వు అది ఇది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అన్న లాస్ట్ మూమెంట్లో నీకు ప్రొడ్యూసర్ డ్రాప్ అయింది అంటాడు, వానికి హార్ట్ అటాక్ వచ్చింది అంటాడు, వాని ఇంట్లో కూడా చచ్చిపోయిందని చెప్తాడు. ఏదో ఇక మైండ్ డైవర్ట్ నాదిగా చేసేస్తారు. అప్పుడు నేను మనం వర్క్ చేసి ఉంటాం కదా, అరే ఇంత నేను చేసింది కాక వేరే ఆర్టిస్టులు వస్తారు పాపం, రిహార్సల్ చేస్తారు, వాళ్ళైతే ఇంకా ఘోరం. ఇప్పుడు రిహార్సల్స్ స్టోరీ వినడానికి వచ్చేటప్పుడు నీకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వరు. ఇప్పుడు మనకంటే పేమెంట్ అవసరం లేదనుకో, ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు రోజు యాక్టింగ్ చేసినా రోజు 1000, 2000, 3000 వచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. అట్లా నెలలు వచ్చి వాళ్ళు రిహార్సల్ చేసి లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయినాము అది అంటే ఎట్లుంటుంది? అవును, వాళ్ళకి అదే జీవితం కదా. ఒక ఆర్టిస్ట్ కష్టాలు ఘోరంగా ఉంటాయి. మనకంటే
ఇది కాకుండా నడిపిస్తాం అనుకో, అందరు రెడీ ఉన్నారన్న అదన్నా ఇదన్నా అని చెప్తారని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. చెప్తారు లాస్ట్ మంత్ సరే మనం చేద్దాంలే అన్నట్టుగా అట్లా మూవ్ చేసిన దాని తర్వాత మళ్ళీ కొంచెం ఫస్ట్ కొన్ని 2-3 రోజులు చేయగానే వాని యాటిట్యూడ్ చేంజ్ అయిపోతాడు డైరెక్టర్. వాడు సినిమా సెట్లాగా వెళ్ళిపోగానే ఇక వాని బుద్ధి చూపించుకుంటాడు. ఒకడే పెద్ద సినిమా ఇక రాజమౌళి మరో పూరి జగన్నాథ్ అయిపోతాడు. ఒక రకంగా ఇది ట్రాప్ అది మనకు లిటరలీ ట్రాప్ అది మనకు అర్థమైపోతుంది. వీని బిహేవియర్ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేడు. నువ్వు మనిషి ఎట్లుండాలంటే, ఇప్పుడు రాజాగారు మీరున్నారు, ఇప్పటికైనా ఎప్పటికైనా మీతోని నేను అదే ఫాలో అవుతా. అర్థమవుతుందా? రాజాగారే మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్, నీకు ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలో మీరు నాకు ఎలా ఇస్తారో అది ఇంపార్టెంట్. కొంచెం అది కాగానే వాని యాటిట్యూడ్ చేంజ్ అయిపోయి రాజాగారు పోయి రాజా ఏం రాజా అంటే బాగుంటుంది కదా? లేదు, పద్ధతి కూడా కాదు కదా అది. ఒక మనిషి మనకి ఫస్ట్ సారి ఎలా పరిచయం అయినప్పుడు ఎలా అతన్ని పిలుస్తామో అది జీవితాంతం అది నిలబెట్టుకోవాలి. ఇదే సిచ్యువేషన్ నాకు లైఫ్ లో ఎదురైంది. వేరే వాళ్ళకి ఇదే మాట చెప్పాను నేను, వాళ్ళకి అర్థం కాలేదు నేనేం చెప్పాను. మీరు తిరిగి నాకు ఆ మాట చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అది ఇంపార్టెంట్ అండి. నాకు ఆ విషయంలో నాకు నచ్చలేదు. కొంచెం మన బిహేవియర్ చేంజ్ అయ్యాక గెట్ అవుట్ అని చెప్పేసిన. అవసరం లేదురా భయ్, నువ్వేంది పోయినా ఎన్ని రోజులు చేసినాం, టైం వేస్ట్ అయింది. అట్లా వదులుకున్నాయి 2-3 ప్రాజెక్టులు వదులుకున్నా అట్లా. సో ఇప్పుడు మీకు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా పోతుగడ్డ మూవీ చేసిన. పోతుగడ్డ తర్వాత ఇప్పుడు జిఓడి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అది మీ సొంత మన ఓన్ ప్రొడక్షన్ వెబ్ సిరీస్ థియేట్రికల్ కూడా అనుకుంటున్నా. ఓకే, థియేట్రికల్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సిరీస్ ఏదైనా ఓటీటీతో టైఅప్ అయి చేద్దామని ఆలోచన. డైరెక్టర్ చెప్తా, రివీల్ చేస్తా, అన్ని చేస్తారు. పెద్దవాళ్ళే ఉండొచ్చు సార్? పెద్దవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు వెబ్ సిరీస్లు కానీ ఓటీటీ మూవీస్ కానీ ఎలా అవుతున్నాయంటే, ఆల్రెడీ కొన్ని సంస్థలు ఉంటాయి, ఈటీవీ విన్ కానీ ఇట్లా కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళతో టైప్ అయి చేస్తుంటే బాగా ఎక్కువ. పోతుగడ్డ అట్లనే చేస్తారు. పోతుగడ్డ ఈటీవీ విన్తోనే. సో మీది ఎలా ఉండిపోతుంది? అదే ప్రయత్నాలు చేస్తున్నా. మోస్ట్లీ అయిపోతే బాగుంటుంది. సరే, కాసేపు సినిమా నుంచి పక్కకు వద్దాం. పొలిటికల్గా మీకు రావాల్సిన గుర్తింపు వచ్చింది, మీరు చేయాల్సిన ట్రావెల్ చేస్తున్నారు, అది పక్కన పెడితే సినిమా అంటే ఫ్యాషన్, ఇది ఒక సైడ్ హ్యాండిల్ చేస్తున్నారు. ఈ నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం కానీ, ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, సోషల్ హెల్ప్ కానీ, ఇవన్నీ కూడా అదర్ సైడ్ చాలా ఎక్కువగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మరి ఈ మధ్య కాలం అని కాదు, నేను ఎప్పటి నుండో చేస్తున్నా. ఈ మధ్య కాలంలో ఎక్స్పోజ్ అయినా అది లీగలైజ్ గా చేద్దామని నేను చేసిన. ఆల్రెడీ ఏదైనా ట్రస్ట్ పెట్టే అవకాశం పెట్టాను, అది ప్రాసెస్లో ఉంది. ఓకే, అది అయిపోతే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంచెం సోషల్ యాక్టివిటీస్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నా.